కాకినాడ సిద్ధార్థనగర్ కాలనీ పరిధిలోని సిద్ధార్థనగర్ వంగగీత అమరావతి పార్కులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ స్థానిక సిద్ధార్థనగర్ కాలనీ పరిధిలోని సిద్ధార్థనగర్ పార్కు మరియు వంగగీత అమరావతి పార్కుల్లో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందన కార్యక్రమాలను సిద్ధార్థనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తోట సుబ్రహ్మణ్యం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. మొదట సిద్ధార్థనగర్ పార్కులో అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ రాజా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు. అనంతరం వంగగీత అమరావతి పార్కులో ప్రముఖ వైద్యులు ఆదిత్య ప్రసన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తోట సుబ్రహ్మణ్యం సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు కృషి చేయడం ద్వారా మనకు నిజమైన మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన అన్నారు. కేవలం భౌతిక సంపదలు సౌకర్యాలు మాత్రమే ఆత్మసంతృప్తిని అందించలేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు బసవ ప్రభాకర్ రావు, విజయలక్ష్మి, మేక సుబ్బారావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రశోభ్, ఆలపాటి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మణికుమార్ తదితరులు పాల్గొని తమ అమూల్యమైన సందేశాలను అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన జాయింట్ సెక్రటరీలు రవిరెడ్డి, వెంకటేష్, సలాది సత్యనారాయణలకు అధ్యక్షులు తోట సుబ్రహ్మణ్యం ప్రత్యేక అభినందనలతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు గోపాల్, బెల్లంకొండ ప్రసాద్, త్రిమూర్తులు, కార్యనిర్వాహక సభ్యులు రంగారావు, సాయిబాబా, రమణమూర్తి, స్వామి వెంకట్రావు, పరమహంస కొండలరావు, గోపాలకృష్ణతో పాటు పలువురు ముఖ్య కాలనీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకు ఈ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్ వచ్చిందని ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ థింగ్, చాలామంది రైట్స్, నాకు రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది, రైట్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఇప్పుడు ఎక్కువైపోయింది అది, రైట్ ఆఫ్ స్పీచ్ ఉంది అని. బట్ ఫస్ట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ రైట్ టు డ్యూటీస్. మన రెస్పాన్సిబిలిటీస్, మన డ్యూటీస్ చేసిన తర్వాత అవన్నీ అడిగితే బాగుంటుంది. సెకండ్ థింగ్, చిన్నప్పటి నుంచి మనకి స్వార్థం ఉండకూడదని పెంచుతారు అన్ని మన మోరల్ స్టడీస్లోని వాటిలోని. బట్ మా ప్రొఫెసర్ చెప్తూ ఉంటారు స్వార్థం ఉండాలి. ఎలా అంటే ముందు నేను బాగుండాలి, తర్వాత నా కాలనీ బాగుండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగున్నందుకే కాలనీని డెవలప్, ఈ పార్క్ని డెవలప్ చేస్తున్నారు. అలాగే కాలనీ బాగుంటే తర్వాత మన ఊరు బాగుండాలి. 1947కి 6 సంవత్సరాలు. ఆనాడు 47 ఆగస్టు 15కి మా తండ్రి గారు బసవప్పారావు గారు స్వతంత్ర పోరాట యోధుడు, గాంధీవాది అయిన 70 కాళ్ళు అంటే 70 జతలు ఎద్దులతో 3 ఊర్లు వరుసెట్టి 3 ఊర్లు తిరుగుతూ గొప్పగా ఆ రోజుల్లో మిఠాయిలు అది పంచిపెట్టి స్వతంత్రం వచ్చిన సందర్భంలో అందరూ కూడా చాలా సంతోషించి ఇచ్చేశారు. అప్పటికి ఇప్పటికీ కూడా ఏ ఇది వచ్చినా సరే నేను ఫ్లాగ్ హాయిస్టింగ్ అప్పుడు నాకు తెలిసినప్పుడు స్కూల్లో నుంచి ఇప్పుడు ఎక్కడ జరిగినా సరే నేను కంపల్సరీగా అటెండ్ అయ్యి చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. ఎంతో కొంత సహాయం చేయటం వల్ల మన ఇన్నర్ మ్యాన్, మీ అందరికీ తెలుసు, మనలో మనస్సాక్షి ఉంటుంది. దానికి ఉన్న ఆనందం కానీ, దానికి ఉన్న సంతోషం కానీ ఈ ప్రపంచ కుబేరులు కూడా ఇవేందో ఎలాన్ మస్కో లేకపోతే వేరే వాళ్ళు ఎవరికి కూడా ఉండదని ఖచ్చితంగా నేను చెప్పగలను. అలాగే మన కాలనీ మన బాధ్యత అన్నది మాత్రం దయచేసి గుర్తుంచుకోవాలని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. పురమిత్ర యాప్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ పురమిత్ర యాప్లో మనం పెడితే వాళ్ళు వెంటనే స్పందిస్తారు. ఒకవేళ స్పందించకపోతే మీరు అసోసియేషన్ దృష్టికి తీసుకొస్తే మా వంతు సహకారం మేము చేస్తాం. మనందరం కలిసి ఈ పార్క్ని ఇంకా డెవలప్ చేసుకుని, అలాగే పక్కన లుంబిని పార్క్ కూడా ఉంది, దాన్ని కూడా డెవలప్ చేసి మన కాలనీని ఒక మంచి పచ్చదనంతో, ప్రకృతితో కూడిన కాలనీగా, పరిశుభ్రతతో కూడిన కాలనీగా, కాకినాడలోనే ఒక రోల్ మోడల్ కాలనీగా తీర్చిదిద్దడానికి మనందరం కలిసి పనిచేద్దాం. దీనికి మీతో పాటు మేమందరం కూడా ఎప్పుడు ఉంటామని మీకు హామీ ఇస్తూ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.